ఉప్మా రవ్వతో నిమిషాల్లోనే వడలు. టేస్ట్ అదిరిపోతుంది. ప్రాసెస్ చాలా ఈజీ. చాలామంది వడలు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. కానీ వీటిని ఉప్మాలాగా క్షణాల్లో చేయలేం. ముందు రోజు మినపప్పు నానబెట్టి నైట్ గ్రైండ్ చేస్తేనే కానీ పిండి సిద్ధం కాదు. అందువల్ల సడన్గా వడలు తినాలనిపించిన వాళ్ళు కోరికను వాయిదా వేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. అయితే ఇన్స్టెంట్గా రవ్వతో సూపర్ వడలు తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. చాలామంది ఉదయాన్నే టిఫిన్లో వడలు తినడాన్ని ఎంతో ఇష్టపడుతుంటారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడలు పల్లీ చట్నీ సాంబార్తో సూపర్గా ఉంటాయి. అయితే వీటిని తయారు చేయాలంటే ముందు రోజు మినపప్పు నానబెట్టి నైట్ గ్రైండ్ వేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే పొద్దునకు పిండి సిద్ధమవుతుంది. కానీ సడన్గా వడలు తినాలనిపిస్తే కోరికను వాయిదా వేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. అయితే ఈ పరిస్థితిని మార్చేసి వెంటనే వడలు చేసుకోవచ్చు. పిండి నానబెట్టడం వంటి ప్రాసెస్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వడలు ఎలా తయారు చేసుకోవచ్చు? అది ఎలా అంటే ఇందులో మినపప్పు ఉండదు. ఉప్మా రవ్వతోనే వడలు తయారవుతాయి. పప్పు రుబ్బకుండా వడలు తయారు చేసుకోవడం మాత్రమే కాదు, వీటిని చాలా సులభం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉదయం టిఫిన్లోకి మాత్రమే కాకుండా సాయంత్రం స్నాక్ లాగా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? రుచికరమైన రవ్వ గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానంపై ఓ లుక్ వేయండి. రవ్వ గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 కప్పులు, పెరుగు కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పుదీనా తరుగు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా, నూనె వేయించడానికి సరిపడా, వంట సోడా చిటికెడు, పచ్చిమిర్చీలు 4, జీలకర్ర టీ స్పూను, అల్లం తరుగు టీ స్పూను, ఉల్లిపాయలు 1. రవ్వ గారెలు తయారు చేయు విధానం: ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పెరుగు వేసుకొని మిక్స్ చేయాలి. ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే జీలకర్ర, అల్లం తురుము వేసుకొని మిక్స్ చేయాలి. పిండి మరీ జారుగా కాకుండా నీటిని కలుపుతూ గారెల పిండిలా మిక్స్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా వంట సోడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి వడలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేయండి. తర్వాత చేతిలోకి పిండి తీసుకొని వడల షేపులో తయారు చేసుకొని ఆయిల్లో వేయండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దించేసుకోవాలి. ఇంతే, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంతో రుచిగా ఉండే గారెలు మీ ముందుంటాయి. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ గారెలను ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.